ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న ఊరిలో కార్తీక్ అనే అబ్బాయి ఉండేవాడు. ప్రతి సాయంత్రం తల్లికి టీ షాప్లో సహాయం చేసిన తర్వాత పాత ఇంటర్నెట్ కేఫ్ కు పరిగెత్తేవాడు ఆటలాడటానికి. కానీ కార్తీక్ కు ఆ ఆటలు కేవలం ఆటలు కాదు. ప్రతి రేస్, ప్రతి స్టంట్ వెనుక అతను రాజులు, వీరులు, మరచిన కథలను ఊహించేవాడు. ఒక రాత్రి ఆలోచించకుండా తన గొంతుతో ఒక చిన్న కథను రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టాడు. ఎవరికైనా నచ్చుతుందేమో అన్న ఆశతో. కొన్ని రోజులకు ఒక కామెంట్ వచ్చింది. అన్నా, నీ కథ వినగానే నా ఊరి గుర్తొచ్చింది. ఆ మాటలతో కార్తీక్ ఆగలేదు. మళ్లీ కథలు చెప్పాడు. పురాణం నుండి, నిజ జీవితంలో నుండి, తన ఊరి పాత కథల నుండి. అపరిచితులు వినేవారయ్యారు. ఆ వినేవారు కుటుంబంలా మారారు. ఒకరోజు ఆ పాత కేఫ్ లో కూర్చుని చూశాడు. వేలాది సబ్స్క్రైబర్లు. ఎలాగో కాదు, కేవలం నిజమైన మాటల వల్ల. కార్తీక్ అర్థం చేసుకున్నాడు, చిన్న గొంతు కూడా నిజంగా చెప్పినప్పుడు ప్రపంచం దాకా చేరుతుంది. నీ కథ కూడా అదేలా చేరగలదు. సబ్స్క్రైబ్ చేయి. మనం కలిసి ఇంకా ఎన్నో కథలు చెబుదాం.